నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నువ్వు హార్డ్ వర్క్ చేసావు. కృష్ణానగర్ అడ్డా మీదకి వచ్చి అందరిలాగే తెల్లవారు 6 గంటలకు వచ్చి నిలబడ్డాం కదా. అంటే లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది అంటారు. అవును కదా, ఆ లెసన్స్ నేర్చుకున్నాం. 15 daysలో యాక్టింగ్ నేర్చుకోమంటే ఎక్కిందా? ప్రాక్టికల్ థియరీలో నేర్చుకున్నాం. 2014 to 2025 నిజంగా చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా వస్తా అంటే వద్దని చెప్తాను నేను. 11 years ఆఫ్ జర్నీ. ఎందుకురా బాబు వచ్చి నేనే ఇట్లా అవుతున్నా, సంఘం అయిపోతున్నా, నువ్వు వచ్చి ఏం చేస్తావంట నేను. ఎందుకంటే అక్క నిల్చోవడం చాలా కష్టం అక్క. ఇక్కడ నిన్ను మించినోడు ఉంటాడు ఇక్కడ, వెనకాల నుంచి దుబ్బుకుంటూ వెళ్ళిపోతుంటారు తెలుసా. అసలు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే కూడా కాంపిటీషన్ అక్క. ఇప్పుడు లైఫే కాంపిటేటివ్. అన్నా నేను వస్తాను అంటాడు. నాకు రూపాయి వద్దన్నా, నేను యాక్టింగ్ చేస్తాను అంటాడు. వీడేంటి ఇట్లా అంటుండు, మనం ఎందుకు ఇక్కడికి వచ్చినాము, మనకేమో మనీ కావాలి, వాడికేమో కనబడుతుంది అని 4 రోజులు కనిపించిన తర్వాత వాడికి మనీ కావాలి. వాడికి నాకు అర్థమైంది ఇది కాదు, మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మన ప్లాట్ఫామ్. యూట్యూబ్ ని స్టార్ట్ చేసావు. రివ్యూ సినిమా మీద ఇష్టంతో సినిమా మీద రివ్యూలు చేయడం మొదలు పెట్టావు. స్టార్ట్ చేసా. దాని తర్వాత యూట్యూబ్ పెట్టుకొని ప్రసాద్ ఐమాక్స్ కేర్ ఆఫ్ అడ్రస్. అవును, ట్రూ. నాకు చాలా లైఫ్ ఇచ్చింది అది. షర్ట్లతో టీ-షర్ట్ నేను నిజంగా చాలా రివ్యూస్ చూసాను. అవునా? అంటే ఇంటర్వ్యూ బిఫోర్ మాట్లాడేస్తే మనం ఏదో ఆ ఫీల్ పోతుందని నేను చెప్పలేదు, కానీ నీ చాలా రివ్యూస్ చూసా. బియర్డ్ తో పెంచుకుని ఉన్న రివ్యూస్ చూసా. ఓకే, అంటే ఎవరు ముందు ఎవరు వెనక అనేది నాకు తెలియదు, కానీ నీ ఫిలిం రివ్యూస్ అయితే చూసాను. పంచ కట్టుకొని. ట్రూ. గోపిచంద్ గారు నా వీడియో చూసారట ఓ రోజు. నేను లుంగి అంతా కట్టేసుకొని, అన్న ఇది గోపిచంద్ సార్ చూస్తాడు అన్న వీడియో. చూస్తాడు వాళ్ళు అనగానే, అన్న చూడమని చెప్పన్న సార్ అంటే మా సిస్టమ్ అని చెప్పి ఆ వీడియో వేసి పెట్టా. ఆయన నిజంగానే వీడియో చూపించారట ఆయన దగ్గరికి వెళ్ళి. సార్ ఒకసారి వీడియో చూడండి సార్, వీడియో ఎలా చేస్తాడు సార్ అంటే ఆయన ఫుల్ నవ్వుకున్నాడట. నాకు వేరే వాళ్ళు చెప్పారు, సో హ్యాపీ అనిపించింది నాకు. నిధి అగర్వాల్ ఉన్నారు కదా, పిలిచారు నన్ను. పిలిచి నేను రివ్యూ పెట్టేటప్పుడు మీరంటే నాకు మస్తు ఇష్టం మేడం అని చెప్పి, నా గుండెల్లో ఎవరున్నారో చెప్పండి అని అనగానే ఇందులోకి వెళ్ళి ఇట్లా ఫోటో తీసేసరికి నిధి అగర్వాల్ నా గుండెల్లో ఉంది అని చెప్పి ఇట్లా అనేసరికి ఆమె వీడియో చూసి ఇది నాకు కావాలి, పిలిపియండి ఒకసారి కలవాలి నేను అని ఇమ్మీడియట్లీ నన్ను తెల్లారి పిలిపించింది. ఏది చూపెట్టు. అందులో ఉంది. అది కాదు, నిధి. ఏది? గుండెల్లో ఉన్నారు కదా, హార్ట్ లో చూపెట్టి. హార్ట్ లో అదు ఇప్పుడు అంటే నిధి అగర్వాల్ మారి ఇంకెంతమంది. నిజంగా నాకు చాలా ఇష్టం. నాకు అంటే బేసిక్గా ఏంటంటే చాలా జెన్యున్ గా అలా పిలవాలంటే ఎవరు పిలవరు. ఒక చిన్న బిట్కే పిలిచిన తర్వాత ఐఎమ్ సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పి హగ్ ఇచ్చింది. అది చాలా వైరల్ అయిపోయింది. అది యూట్యూబ్లో కూడా ఉంది, నిధి అగర్వాల్ హగ్ వీడియో అని. దాని తర్వాత నా చాలా ఇష్టమైన పర్సన్ ఇస్తారు గారు, ఫుల్ సపోర్ట్ చేస్తుండే నాకు చాలా. ఆమె చాలా అంటే ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి అని. తనతో ఒక 4-5 వీడియోస్ చాలా చేస్తాను నేను. ఫుల్ సపోర్టివ్ తను కూడా. నాకు హ్యాపీ లైఫ్. అలా సాగుతూ ఆ టర్న్ ఇలా వచ్చింది. కాదు నాన్న, నువ్వు పుట్టి పెరిగిందంతా తెలంగాణ, కరీంనగర్, గోదావరికి అన్నది. గోదావరికని పక్కా ఫుల్ మాస్. ఇది మంచి సినిమా స్టోరీ ఉంది, మరి చెప్పు. గోదావరికని సోహెల్ మంచి సైకో మాస్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతారు. లేదు నాకు నీ స్టోరీకి. అమ్మో చెప్పేసా. చెప్తే నేను చేయలేను అని చెప్పేశాడు. ఎందుకని? అమ్మో ఇంత హ్యాండిల్ చేయలేను నేను డార్లింగ్ అని చెప్పేశాడు. అంటే దీనికి మనం ఇంత కరెక్ట్ సెట్ అవ్వదు, వేరే ట్రై అయ్యి, కానీ అదిరిపోయింది అన్నాడు. చెప్పా ఫస్ట్ సోయలని చెప్పాది, ఆయన వదులుకున్నాడు. అసలు నువ్వు యాక్టర్ అవ్వాలని వచ్చావు, ఏదో పొరపాటున రివ్యూయర్ దగ్గరికి వెళ్ళావు, మళ్ళీ నువ్వు యాక్టింగ్ చేయకుండా మళ్ళీ డైరెక్షన్ కూడా చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయావా? అంటే బేసిక్గా నేను ఒక ఆడియన్ లాగా సినిమాని చూస్తానక్క, ఆడియన్ లాగానే చూస్తాను నేను. ఇప్పుడు రేపు నేను ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే, రేపు పొద్దున నేను చేసినప్పుడు చాలామంది షాక్ అవుతారు హార్ట్ఫుల్గా. అంటే ఏదో టైంపాస్ చేసే సినిమా కాదు అది. రేపు పొద్దున అరే వీడారా ఈ సినిమా చేసింది అనకపోతే నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను. ఆ కథ అలా ఉంటుంది, డిఫరెంట్ జోనర్. ఎందుకంటే నేను ఆడియన్స్ ఎలాంటిది ఇష్టపడతానో నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఒక యూత్ని, నా యూత్
బ్లడ్ ఎలా ఉంటుంది అంటే బాయిల్డ్ అలా ఉంటుంది. నాకు చాలా ఇష్టం.